guys, welcome back to our channel Miles Gamer. So రోజు మనం కొత్త వీడియోతో అయితే వచ్చేసాం. సో రోజు మనం బిఆర్ అయితే ఆడబోతున్నాం. సో లెట్స్ గో గైస్. ఇప్పుడైతే మనం బిఆర్ స్టార్ట్ చేస్తున్నాం గైస్. స్క్వాడ్ ర్యాండమ్ ప్లేయర్స్ తో ఆడదాం. ఈసారి ఎట్లుంటాయో చూద్దాం. ఒకసారి ర్యాండమ్ ప్లేయర్స్ ఎట్లా వస్తారో. సో గైస్, మీరు అన్న కొత్త వచ్చినట్లయితే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాస్ట్గా బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇక పైన మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. మీరైతే మీ దాకా వీడియో కావాలంటే మీరైతే బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోవాల్సింది. సో లెట్స్ గో గైస్. సో ర్యాండమ్ ప్లేయర్స్ అయితే వచ్చేసారు గైస్. ముగ్గురు అవుతున్నారు, ఎవరెవరో తెలియదు. ఎట్లా ఆడతారో చూద్దాం. లాబీలోకి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం అయితే మొత్తం చూసుకోవచ్చు. లాగ్ లాగ్ అయిపోయింది ఫోన్. హై గ్రాఫిక్స్ లో పెట్టినా ఫుల్ లాగ్ అయిపోయింది ఫోన్ అయితే. సో గైస్, మనకి ఏమైపు వచ్చిందో తెలియదు. సో చూద్దాం. ఎప్పుడు మనం చూసిన టర్మినల్ మ్యాప్ వస్తుంది, నెక్స్ట్ మ్యాప్ వస్తుంది. ఈసారి ఏ మ్యాప్ వచ్చిందంటే ఆల్పైన్ మ్యాప్ అయితే వచ్చింది గైస్. సో చూద్దాం. కొత్తది మనకి, కొత్త అంటే కొత్త కాదు, కొంచెం పాతనే. చూద్దాం మ్యాప్ లో. మనం ఫారెస్ట్ లోకి అయితే వెళ్తాం. ఫారెస్ట్, రెడ్ ఫారెస్ట్ అని ఉంటుంది, అటైతే వెళ్తాం మనం. కానీ దింపేసి రానంటారా ఏమో ఒక జీవితంతో ఒక తలక ఖరాబ్ ఉంది. నేను ఎప్పుడు దిగాను ర్యాండమ్ ప్లేస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏమనుకుంటా తెలుసా గైస్, ఫస్ట్ థింగ్ వస్తే నేను ఫస్ట్ నెంబర్ రావాలి. ఎందుకంటే నేనంటే నాకు ఇష్టమున్న దగ్గర దిగి నాకు ఇష్టమున్న నోట్ వచ్చు. ఈ ర్యాండమ్ ప్లేస్ అనుకోండి ఇట్లా స్టార్ట్ అయ్యిందని చెప్పేస్తారు. అదే ఒక బాగా. సో గైస్, దిగగానే మనకైతే సంతోషంగా ఉంది, ఎందుకంటే P90 అయితే దొరికేసింది. మనం మంచిగా ఇప్పుడు P90 తీసేసి మనం అయితే M590 కొత్తగానైతే తీసుకున్నాం. లాంగ్ రేంజ్ అయితే N94 బెటర్. కానీ చూద్దాం ఎన్ని కిల్స్ కొడతామో, ఏం చేద్దామో. ఇక మన టీమేట్ అయితే వచ్చి లూటుకుంటుండు, కానీ మనం ఏమి ఉంచాం తెలిసా మీకు? తెలిసిందే. సో నేను మినీ యూజీ అయితే యూజ్ అయ్యాను కాబట్టి పడేసిన ఇప్పుడు దాకానే తెలుసా మీకు. నేను మినీ యూజ్ అయితే యూజ్ అయ్యాను. చూద్దాం గైస్. ఇదైతే కొత్త మ్యాప్ కాబట్టి ఎక్కువ ఏం అనుభవం లేదు మనకి. ఆల్పైన్ మ్యాప్ నేను ఎప్పుడు ఆడలే, ఎక్కువ శాతం అయితే ఆడలే అప్పుడప్పుడు. కానీ ఈ లొకేషన్లో ఫస్ట్ టైం దిగుతున్నాను. సో ఏదో కొత్తగా ఉంది నాకు తెలిసి, ఏదో గ్లోవల్ వాళ్ళు కొట్టినట్టు ఇది వాళ్ళు పలిపోతుంది గైస్. సో చూద్దాం ఏముంది. కొత్త వేసేస్తుంది ఫ్రీ ఫైర్ మొత్తం. అప్పుడు ఓల్డ్ ఫ్రీ ఫైర్ లెక్క అయితే ఇది ఇప్పుడు కొత్త ఫ్రీ ఫైర్ అయితే లేదు గైస్. సో సాడ్నెస్. అందరు కామెంట్లో సాడ్ ఎమోజీ అయితే కామెంట్ చేయండి. సో గైస్, మనకి ఇంతసేపు ఏం లేదు, లూట్ దొరుకుతా అంటే ఏం లూట్ దొరకలేదు. ఏ డ్రాప్ అయితే దొరికిండే. ఇప్పుడు ఏ డ్రాప్ దూరం వచ్చేసిన, ఎందుకంటే మన టీమేట్లకు ఏం దొరకొద్దు. ఏ డ్రాప్ అయితే వేసిన, అందుకు దొరకొద్దని దూరంలో వేసిన. ఏముందో చూద్దాం. చలో పోయి చూస్తేనేమో మనకి AWM దొరికింది. సో మనం AWM దొరకకుండా ఉన్నాం, దొరికితే తీసుకోకుండా ఉన్నాం. సో వాడి చూద్దాం ఎట్లుంటుందో. AWM ఎక్స్పీరియన్స్ అయితే ఎక్కువ లేదు. సో కామెంట్స్లో తిట్టుకోకండి. మనం ఎనిమిది కన్ఫ్యూజన్కి అయితే రివైవల్ పాయింట్లకి అయితే వచ్చినాం గైస్. ఎందుకంటే రివైవల్ ఇస్తున్నారంటే ఎనిమిస్ అయితే వచ్చేస్తారు కాబట్టి రివైవల్ పాయింట్లకైతే వచ్చి బయటకు వచ్చేసిన. ఎందుకంటే ఎనిమిస్ వస్తారు కాబట్టి బయటకు వచ్చేసిన మళ్ళా. సో ముందే అయితే మన టీమ్మేట్ ఉండు 2 నెంబర్ పోదాం అటు. ఏం చేస్తుండు? కిల్లు దొరికిందో లేదో మా టీంలో ఎవరికైతే దొరకలే కిల్లు. ఎందుకంటే ఇంకా 42 ఎలా ఇవ్వరు. 42లో మనం ఎంతమందిని కొడతామో బుయ్య అవుతుందో కాదు చూద్దాం. అప్పటిదప్పుడు ఇప్పుడు. సో మనం జీబైక్ తీసుకొని బుర్ర అనుకుంటా మన టీమ్మేట్ దగ్గరికి అయితే వచ్చినాం గాయస్. ఎక్కుండి జల్దీ ఎక్కుర్రి. ఏ ఫోన్ నెంబర్ రారా, ఏం చేస్తున్నావు? లోపలికి బయటికి రా, జల్దీ ఎక్కు. ఎక్కినా? సరే రైట్. ఏమైందిరా? సో 4 నెంబర్ అయితే మన బండి వాళ్ళ కొట్టేసింది. సో మన టీమేట్ ఒక కిల్ చేసి అయితే నాకండి మనకి 8 దొరుకుతలేదని దీన్ని వాళ్ళ కొట్టుకుంటూ వస్తున్నాం అప్పటి నుంచి. అని మననైతే నాకు చేసి ఆడికి వెళ్దాం నడుండి. అలా ఎంతమంది ఉన్నారో తెలియదు మనకి కాబట్టి అటు పోదాం, ట్రై చేద్దాం అటు ఓనికి అయితే. ఇక్కడ లాంచర్ అవుతుంది, ఎక్కడికైనా వెళ్ళిపోదాం అటు. ఫస్ట్ చూద్దాం
ఎంతమంది ఎనిమిదిరో ఏమూరో ఇట్లా ఏం చేస్తుర్రో ఎక్కడుర్రో ఏం చేస్తారో చూద్దాం. చలో సుమారు కూడా దీనాక ఆ ముంగటైతే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. సో బిల్డింగ్లోకి పోయితే కొట్టడానికి ట్రై చేద్దాం. ఎనిమిది కనిపిస్తే అయితే కొట్టేద్దాం. ఈ బిల్డింగ్ అయితే ఎక్కినా ఇప్పుడు ఎక్కుతున్నా. ఇంకా ఏదో కొత్త బిల్డింగ్లు ఉన్నాయి. ఇవ్వండి ఏదో ఉంది ట్రాకర్ ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఎనిమిది రెడ్ కలర్ మార్క్ కనిపిస్తుంది. చూద్దాం అవ్వండి. ఇద్దరు ఎనిమిది ఒక్కటే బిల్డింగ్లు ఉన్నారు. ఇద్దరు అయ్యా సైడ్లో దాచుకొని కొడదామంటే కింద దుంకేసిన. ఏం కొత్త మ్యాప్ కొత్త లెక్క. మనకేమో కొత్త మ్యాప్ల గురించి తెలియదు చేయాలి. సో స్కోప్ పెట్టినప్పుడు రెడ్ కలర్ మార్క్ అయితే కనిపిస్తుంది. కానీ మనకి ఏడబ్ల్యూఎం అని కాదు కాబట్టి ఎన్ని తప్పించుకోండి. చూద్దాం అలా దొరుకుతాడో లేదో. ఇట్లా దాచుకోనికి అయితే దాచుకుందాం. కనిపిస్తుర్రు ఎస్కేప్ అయిపోతుర్రు మొత్తం. ఒకడొక బిల్డింగ్లో ఇంకో బిల్డింగ్లో వెళ్తుర్రు. సో ఇద్దరినైతే కొట్టేద్దాం ఈరోజు. మన డిమెంట్ని ఇట్లా కొడుతారు అడిగండి. ఒకటి చిన్న బిల్డింగ్ ఇంకోటేమో పెద్ద బిల్డింగ్. చూద్దాం. సో గైస్ మన డిమెంట్ని కొట్టిన ఎనిమిది అయితే బయటకు వచ్చేసి మొత్తం 150 డ్యామేజ్. నా టచ్తోనైతే ఉరికిండు ఫుల్ స్పీడ్ని. ఇంకో ఆయన మీద అనిపించిండు కానీ నేను స్కోప్ పెట్టే లోపల వెళ్ళిపోయిన అడిగాను. సో మనం అయితే కింద దుంకైతే కొట్టిన ట్రై చేయాలి. ఇప్పుడు ఎట్లయినా ఏమని చేయాలి. ఇప్పుడు ఇద్దరు ఒక కింద ఉండకైనా మీద ఉండు. ఏం చేద్దామంటే ఇప్పుడు వాళ్ళు కిందకి బయటకు పోతారు. ఎట్లన్నా బయట ఆగకుండా ఒకటి అయితే వెళ్ళిపోతాడు. చూడొచ్చు గైస్ ఒకటి వెళ్ళిపోతుంది మొత్తం ఎస్కేప్. ఇంకోటైతే ఈయనే ఉండు ఆడైతే వెళ్ళిపోతుంది గైస్ చూసుకోవచ్చు. వెళ్ళిపోయింది కనిపించలేడు ఇక మొత్తం. ఈ ఇంకో ఎనిమిది అయితే ఈయనే ఉండు. ఈ ఎనిమిది చంపేదాకా వదిలిడికాను మనం అయితే తెలిసి మనం చంపేదాకా వద్దాం ఏదైనా కానీ. సో ఒకసారి దాచుకున్నాక కిందకి ఎత్తున్నాం. ఎనిమిది కనిపిస్తుండే రెడ్ కలర్ ఫుడ్ స్టెప్స్ అయితే ఉన్నాయి. కొట్టేసి మొత్తం డ్యామేజ్. మనం కూడా M590తో ఒక డ్యామేజ్ ఇచ్చినాం. ఫుల్ నాక్ చేసేసినాం. చూడొచ్చు గైస్ M590తో ప్లస్ పాయింట్ ఇదే. ఆయన కొట్టేసి అయితే మనం మిడ్ అయితే వేసుకున్నాం. ఫుల్ కిల్ చేసుకోవాలి లేకపోతే మొత్తం వేరే కిల్ చేసుకుంటారు. ఇక మనం కొట్టాము వద్దాం ఎవరినైనా తెలిసి. టీమేట్ని కొడితే మనం వదలం కూడా. సో ముందుకైతే వెళ్దాం. అయ్యా ముంగటి నుంచి ఎనిమిది కొట్టేసిన వాళ్ళ టీమేట్. సో మన టీమేట్స్ అయితే దగ్గరనే ఉన్నారు. వస్తారో లేదో చూద్దాం. మళ్ళా చూద్దాం గైస్ వస్తాయి ఇస్తారో లేదో. ర్యాండమ్ ప్లేయర్స్ మనం నమ్మలేము ఎవరిని. సో ఇద్దరు నాకు అయ్యారు నెంబర్ 3 నెంబర్ 4. ఒక నెంబర్ 4 అయితే ఫుల్ కిల్. మన నెంబర్ 2 అయితే వచ్చి ఇచ్చేస్తుండు రివైవ్. ఎందుకంటే మన నెంబర్ 2ని కొట్టిన వాళ్ళని కొట్టేసినాం కాబట్టి రివైవ్ ఇచ్చింది చూసొచ్చు. నెంబర్ 3 కూడా రివైవ్ ఇచ్చి వచ్చింది. మనం అయితే ఫుల్ మెడి చేసుకొని వెళ్ళిపోవాలి. చూసుకోవచ్చు అని కొట్టుదాం ఈరోజు. కొట్టడానికి అయితే కొడదాం. ఫుల్ స్పీడ్ వెళ్ళిపోవాలి ఇప్పుడు మనం ఇడికి వెళ్ళి. ఎందుకంటే జోన్ లోపల ఉంటే జోను ఎక్కువ ఇది ఇస్తుంది హెల్ప్ తీసేస్తుంది. మళ్ళీ ఈ లాస్ట్ జోను మనకైతే తెలియదు. ఇంకా ఇంకుంది చాలా ఉంది. ఈ నెలలో అయితే ఒకటి తీసుకున్నా అలా. చలో సో ముంగట బిల్డింగ్ 8 ఉన్నట్టయితే అనిపించింది నాకు. కానీ ఇట్లా సైడ్లకైతే వెళ్తున్నా 8 ఉండలేదు. ఇట్లకైతే ఫైరింగ్ అయితే సౌండ్ అయితే వినిపించింది నాకు. ఉండలేదు ఫుడ్ స్టెప్స్ వినిపిస్తున్నాయి నాకైతే. లోపలికి వెళ్దామంటే లోపలికి వెళ్ళడానికి వస్తలేదు. మనకి తెలుసా మనకి ఇదేవో నేపాల్ బిల్డింగ్ లెక్క ఉన్నాయి ఏవో. ఇక మనం ఫైరింగ్ చేస్తారు అవ్వండి. హోమర్ అయితే ఇచ్చిండు చూడొచ్చు. ఇది ఎన్ని ఉండు కానీ మనం ఏం చేద్దాం బాంబు వేద్దాం. ఒకటి ఫస్ట్ ఒక బాంబు వేద్దాం. గ్రానైడ్ వేద్దాం. గ్రానైడ్ వేస్తే ఏమైతే చూద్దాం. గ్రానైడ్ వేసిన ఒకటి అయితే డ్యామేజ్ తీస్తుందో తీయదు. సో మనం ఫాస్ట్లీ గ్లూ వాల్ అయితే ఉంచుకోవాలి చేతిలో. ఎందుకంటే గ్లూ వాల్ లేకపోతే ఏ సెకండ్ అయినా చనిపోవచ్చు. ఇప్పుడు మనం కిందనే ఉండే అయితే. సో చూడవచ్చు గాయస్ ఒక బుల్లెట్ కొట్టినా కానీ చాలే 2 బుల్లెట్లు. థర్డ్ బుల్లెట్కి అయితే నా గాయస్. సో ఫుల్ కిల్ అయితే వేసుకోవాలి మనం. ఫుల్ కిల్ అయితే వేసుకున్నాం. జర లూట్దాం. లూట్ అయితే లూట్ వేసినాం మొత్తం ఖాళీ. ఎయిర్ అమౌస్ ఉండే ఎక్కువ. ఎయిర్ అమౌస్ తీసేసి అన్నీ లూట్ వేసినాం మొత్తం. చలో సో గాయస్ ఎనిమిది పోయినట్టు అనిపిస్తుంది. ముంగట లాంచ్ పడ్ అయితే అనిపిస్తుంది. సో మనం కూడా లాంచ్ పడ్ అయితే పోదాం. సో లాంచ్ పడ్ ఎక్కినాం. కొంచెం కిందికి పెట్టుకో చూద్దాం. ల్యాండ్ మ్యాన్ పెట్టిండో లేదు. ల్యాండ్ మ్యాన్ అయితే ఏం లేదు. ఎనిమిది కూడా అనిపిస్తలేరు. మళ్ళీ అటే పోదాం మనం. చూద్దాం అటు ఏమవుతుందో. ఎనిమిస్ అయితే దొరుకుతలేరు ఏం లేదు. గ్రీన్ జోన్ అయితే మాకు దగ్గరనే ఉంది. మనం పోయే సైడే గ్రీన్ జోన్ ఉంది. సో మనం దాని లోపలికి వెళ్తే అదే లాస్ట్ జోన్ అనమాట మనకు తెలిసి. మనం అయితే అటు సైడ్ వెళ్తున్నాం. ఎనిమిస్ అయితే కనిపిస్తలేరు. ఏమైనా ఎనిమిస్ అయితే ఒక్క 8 దొరుకుతలేడు. మొత్తం 23 ఎలా ఊరు. 23లో 3 మేమే. ఇంకా 20 మెంబర్స్ ఎనిమిస్ ఉర్రు.
ఆ 20లో ఎంతమందిని కొడతామో ఏం చేస్తాము. 23 ఉండే, ఇప్పుడు 21 అయిపోయారు. చూడొచ్చు గాయస్, మొత్తం ఎట్లా అయిపోతుందంటే ఎనిమిది దొరుకుతలేరు, ఏం దొరుకుతలేరు కొత్త మ్యాప్లలో. మొత్తం కొన్ని ర్యాంక్ పుషెస్లో అయితే మొత్తం లాస్ట్ జోన్ దాకా 20 మెంబర్స్ అలాగే ఉంటారు. కానీ ఇప్పుడు లాస్ట్ జోన్ ఇంకా రాలేదు కూడా, కానీ ఎనిమిది అయితే లేరు. ఒక ఎనిమిది అయితే కనిపిస్తుండు. 150 అయితే డ్యామేజ్ ఇచ్చిన. గ్లోవల్ ప్యాక్ చేసుకోండు. గ్లోవల్ని వల్ల కొడుతుంటే అది గ్లోవల్ అంటే ఇంకా పలవాలి, కానీ పలుగుతలేదు. ఇంకా ఏడబ్ల్యూ 2-3 బుల్లెట్స్కి పలిపోతాయి గ్లోవల్. 3 బుల్లెట్స్ కొట్టినా ఇంకా వాళ్ళని. సో చూద్దాం. ఎనిమిది అయితే లేడు, డ్యామేజ్ ఇచ్చింది మనకి 150, 150, 300 ఫేక్ డ్యామేజ్ గాయస్. మొత్తం ఫ్రీ ఫైర్ అయితే మొత్తం ఫేక్ డ్యామేజ్ చూడొచ్చు. మన మోడరేటర్ పవన్ అయితే ఏం చేస్తుండేమో, మొత్తం అంతా ఫేక్ డ్యామేజ్. అక్కడ ఫైరింగ్ సౌండ్స్ అయితే వస్తున్నాయి. సో మనం ఇది ఫైర్ చేసేది ఉంటే ఆడ పెడదాం. పెట్టడానికి వస్తుంది గాయస్, ఏం చేద్దాం. వచ్చింది కొంచెం ముంగట్టుకు వచ్చి పెడదాం. వచ్చి వెళ్ళిపోవాలి. కవర్ ఉండాలి, కవర్లో లేకపోతే మళ్ళీ చంపేస్తారు మనల్ని. ఎందుకు అంత రిస్క్ అనకండి గాయస్ కామెంట్లో, రిస్క్ లేనిది రిస్క్ మిగలదని చెప్పి. సో మన టీమ్మేట్ కూడా వచ్చింది మనకు సపోర్ట్కి. A few moments later. సో మనం చాలాసేపు కష్టపడ్డా కానీ ఎనిమిది దొరుకుతలేరు. ఇట్లయితే కాదని చెప్పి సైడ్కైనా వెళ్తున్నాం. మనం సైడ్కైనా వెళ్ళాలి, దొరకరు ఎనిమిది. ఇట్లా వెళ్తే డైరెక్ట్ వెళ్తే దొరకరు. సైడ్కైనా మెల్లమెల్ల హై గ్రాఫిక్స్ ఉంది, ల్యాగ్ ఫుల్ అవుతుంది. హైకి వెళ్ళి తక్కువ చేస్తున్నాను నేను, నార్మల్ వద్దు ఎన్హాన్స్డ్ పెట్టేస్తున్నా. గ్రాఫిక్స్ అయితే డిస్ప్లే అయితే తక్కువ పెట్టేసిన. సో మనకు ల్యాగ్ అయితే కావద్దు. లాస్ట్ మూమెంట్ కాబట్టి ల్యాగ్ అయితే మనకి అలా చిరాకు లేస్తుంది. కాబట్టి ఇట్లా సైడ్ లెక్కనే వెళ్ళిపోతున్నా. ఎనిమిది అయితే అక్కడ దొరకలేరు నాకు, అందుకని ఇట్లా సైడ్ లెక్కనే పోతున్నా. మన ఎనిమిది ఇప్పుడైనా దొరకడు, ఏ మూవ్ ఏమో రబోయేది. సో మనకి ఎనిమిది ఉన్నట్టు ఫుడ్ స్టెప్ సౌండ్ అయితే వినిపించింది. అవ్వండి ఫైరింగ్ కూడా కనిపిస్తుంది మనకి మీద అయితే డిస్ప్లే మీద. 8 159 డ్యామేజ్. హెడ్ పోతాం అనుకున్నా గాయస్, ఇక్కడ సైడ్ లెక్క కూడా డ్యామేజ్ ఇచ్చేస్తుంది మొత్తం ఎనిమిది అయితే. సో మనం మన దగ్గర ఉంది హూకం ఉంది, గ్లోవల్ వేసుకున్నాం మొత్తం. ఇప్పుడు కూడా లాగ్ అవుతుంది గాయస్. ఏమో ఇక్కడ ఎనిమిది మూడమంటే ఎనిమిది ఏమో దొరుకుతలేడు. ఇక చూసి గాయస్ మళ్ళీ ఫేక్ డ్యామేజ్. ఇంతకుముందు 159, ఇప్పుడు 130, 300 దాకా వచ్చేస్తుంది. 300 కాకుండా 290+ ఉంటుంది. కానీ ఫేక్ డ్యామేజ్. చూడొచ్చు గాయస్, మొత్తం గ్లూవాల్తో అయితే ప్యాక్ అయిపోయింది. మనం అయితే రష్ కొట్టాలి ఇప్పుడు. ఈ టైమే బెస్ట్ టైం, ఎందుకంటే డ్యామేజ్ ఉంటుంది కాబట్టి రష్ కొట్టాలి. కొట్టేసిన మొత్తం ఫుల్ కిల్ చేయాలి. చలో ఫుల్ కిల్ చేసిన. లూట్ చూద్దాం ఏమైనా ఉందా లేదా. ఉండే ఒక సైలెన్సర్ దొరికింది. చలో ఎక్కువసేపు లాస్ట్ జోన్ కాబట్టి ఎక్కువసేపు ఉన్నాను చంపేస్తారు మళ్ళీ. ఇంక ఇవన్నీ చూద్దాం. అయ్యా రివైవ్యానికి వస్తలే. లోపల అయితే ఎనిమిది ఉండు, ఇక్కడ బయట కూడా ఎనిమిది పోతుండు హూకాం మీద. కొట్టిన గాయస్. లాస్ట్ టైంలో గాయస్ ఏం వచ్చింది కిల్లు, మస్తు వచ్చింది కిల్లు. మనం అయితే ఫుల్ మెడ్ అయితే వేయాలి ఇప్పుడు. లాస్ట్ నేను ఒక్కడిని ఇప్పుడు ఇది కొడుతున్నా కిల్లు కొట్టేసేటట్టు అయితే అనిపిస్తుంది నాకు. ఇప్పుడు కొట్టేసింది గాయస్. 2 నిమిషాలు ఆగితే సో బూయా అయిపోయింది వాళ్ళది. మనం ఎట్లా కొట్టిండో చూద్దాం. మనకి మొత్తం మ్యాక్సిమం స్ప్రే చేసేసిండు. చూడొచ్చు గాయస్, మొత్తం మ్యాక్సిమం ఫుల్ స్ప్రే. వాళ్ళకి బుయ్య అయిపోయింది గాయస్. సో నెక్స్ట్ టైం బెటర్లీ ట్రై చేస్తాం. సో మనం అయితే బెటర్లీ ట్రై చేద్దాం. ఇప్పుడు ప్లాటినం 360+ అయింది. 4 కిల్స్ మనదైతే. ఎక్కువ కిల్స్ దొరకలేవు ఎవరికి కూడా, టాప్ 12 అయితే వచ్చినాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ మన ఛానల్ని. ఇది మన ఫస్ట్ వీడియో మన ఛానల్లో. సో మీ సపోర్ట్ మన అందరికి కావాలి.